తెలంగాణ రైతులకి ఒక భారీ శుభవార్త. సాదా బైనామాల క్లియరెన్స్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సాదా బైనామాల అపరిష్కృత సమస్యలకి చెక్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే అఫిడవిట్ నిబంధన ఉందో, అసలు అఫిడవిట్ అంటే ఏమిటి? ఒకప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు జస్ట్ కాగితాల మీదే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఊళ్ళల్లో చేసేసుకునే వాళ్ళు ఆ సదరు రైతులు. అప్పుడు అమ్మినటువంటి కొనుక్కున్నటువంటి రైతులకి ఇప్పుడు అవి రెగ్యులరైజ్ అయితేనే కానీ సదరు ఈ యొక్క రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, గవర్నమెంట్స్ పెట్టేటువంటి స్కీమ్స్, వ్యవసాయ స్కీమ్స్ వాటికి వర్తించేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈ సాదా బైనామాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తే అవి కూడా ఒక దాటి మీదకి వస్తాయి. గవర్నమెంట్ లెక్కల్లో వ్యవసాయ భూమి ఎంత ఉందనేది ఖచ్చితంగా తేలుతుంది. కాబట్టి సదరు రైతుకి ఉపయోగపడేలాగా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతాంగానికి ఈ యొక్క సాదా బైనామా ఈ యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తుంటే దాదాపుగా 9 లక్షల మంది రైతులు లబ్ధి పొందబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన అడ్డంకిగా మారినటువంటి అఫిడవిట్ నిబంధనను ప్రభుత్వం తొలగించబోతోంది. దశాబ్దాల క్రితం భూమి అమ్మినటువంటి వారు ఇప్పుడు సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో 9 లక్షల దరఖాస్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిని గమనించినటువంటి సర్కార్ ఇకపై క్షేత్రస్థాయిలో పొజిషన్ అంటే భూమి ఎవరి ఆధీనంలో ఉంది, ఇరుగు పొరుగు రైతుల సాక్ష్యాల ఆధారంగానే క్రమబద్ధీకరించాలని, రెగ్యులరైజ్ చేయాలని కూడా నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి సవరించినటువంటి గైడ్లైన్స్తో 1-2 రోజుల్లో ఒక కొత్త జీవో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకున్నటువంటి సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 9 లక్షల దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఉన్నటువంటి ప్రధాన అడ్డంకులను ప్రభుత్వం ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో లేకపోతే 2-3 రోజుల్లో ఖచ్చితంగా తొలగించబోతోంది. ముఖ్యంగా విక్రయదారుడి సమ్మతి లేదా అఫిడవిట్ సమర్పించాలనేటువంటి కఠిన నిబంధనను సడలిస్తూ 1-2 రోజుల్లో కొత్త గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉందట. గతంలో రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం తెల్ల కాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పాలి లేదా నోటరీ చేసినటువంటి పత్రాన్ని ఇవ్వాలి. అయితే 2-3 దశాబ్దాల క్రితం వేల రూపాయల్లో ఉన్నటువంటి భూమి ధర ఇప్పుడు కోట్లకు చేరుకుంది. పాత యజమానులు సంతకం చేయడానికి ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాకేమిస్తారు అంటూ కూడా బేరసారాలకు దిగడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 6 నెలల్లో 1,00,000 దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా రెవెన్యూ యంత్రాంగం కూడా గుర్తించింది. కొత్తగా రాబోయే గైడ్లైన్స్ ప్రకారం కేవలం కాగితాల మీద సంతకాల కంటే పొజిషన్ అంటే ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తహసీల్దార్ లేదా రెవెన్యూ సిబ్బంది నేరుగా పొలాల్లోకి వెళ్ళి విచారణ జరుపుతారు. సదరు భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎన్నేళ్లుగా సాగు చేస్తున్నాడు, చుట్టుపక్కల రైతులు ఏం చెబుతున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రైతుల వాగ్మూలం ఆధారంగా అది నిజమైన క్రయ విక్రయమేనని తేలితే గనక అమ్మిన వ్యక్తితో సంబంధం లేకుండానే ఈ యొక్క భూమిని క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక భూభారతి చట్టం ఉద్దేశం భూ వివాదాలను తగ్గించి సామాన్యులకు హక్కులు కల్పించడం. కానీ కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల నిబంధనలు క్లిష్టంగా మారాయని ప్రభుత్వం భావించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ నిపుణులు, రైతు ప్రతినిధులతో చర్చించారు. ఇన్నేళ్ల తర్వాత పాత యజమాని వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి సైతం అభిప్రాయం వ్యక్తం చేయడంతో నిబంధనల సడలింపునకు మార్గం సుగమమైనట్లయింది. న్యాయశాఖ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో పెండింగ్లో ఉన్నటువంటి 9 లక్షల కుటుంబాలకు త్వరలోనే మేలు జరగబోతోంది. మొత్తానికి ఈ సాదా బైనామాల పరిష్కారం త్వరలోనే ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే జరగబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 లక్షల మంది రైతాంగానికైతే ఈ యొక్క అఫిడవిట్ నిబంధన తొలగింపు అనేది వాళ్ళకి మేలు చేకూరబోతోంది. ఖచ్చితంగా గతంలో అమ్మినటువంటి వ్యక్తి నేడు సంతకం పెట్టమన్నా
కనీసం నోటరీ పత్రం ఇవ్వాలన్నా కూడా అతను నిరాకరిస్తాడు. ఎందుకంటే గతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఆ యొక్క భూమి యొక్క రేటు కనుక చూసుకుంటే వేలల్లో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక జనాభా సంఖ్య పెరగడం, జనాభా కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఎక్కడికక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చేయడం, ఖచ్చితంగా సదరు భూమిని ఈ యొక్క మళ్ళీ కావాలనంటే కనుక ఆ పాత అమ్మిన వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా మెలికి పెడుతున్నటువంటి సందర్భం. ఎస్, నాకేమిస్తారు, ఎందుకంటే గతంలో అప్పుడు మీకు వేలకు అమ్మాను, ఇప్పుడు కొన్ని కోట్లే కూర్చుంది కదా భూమి, మరి నాకేంటి, ఇప్పుడు మళ్ళీ మీకు గవర్నమెంట్కి సంబంధించి మీకు రెగ్యులరైజ్ కావాలంటే నా సంతకం తప్పనిసరి కదా అంటూ కూడా ముండికేయడం నిజంగా చాలా చోట్ల జరుగుతున్నటువంటి సందర్భం. సో గతంలో ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో అటువంటి భూములన్నీ కూడా చాలామంది ఈ యొక్క గవర్నమెంట్కి ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భం, మా భూమిని రెగ్యులరైజ్ చేయాలని. సో మీ భూమిని మేము రెగ్యులరైజ్ చేస్తాం, అఫిడవిట్ కూడా సమర్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దీనికి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్లో కూడా ఇచ్చినటువంటి సందర్భం. కాకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను గుర్తించి ఎందుకు పెడతారు, వాళ్ళు గతంలో అమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు పెట్టమంటే పెట్టరు కదా, ఎందుకంటే ఆ భూమి వాల్యూ పెరిగింది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి సైతం అంగీకారం వ్యక్తం చేయడంతో ఆ యొక్క ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో ఈ యొక్క సాదా బైనామాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ పైన అఫిడవిట్ నిబంధన అనేది ఖచ్చితంగా తొలగించేద్దాం, వాళ్ళ యొక్క కష్టాలకి వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కార మార్గం చూపుదాం అనేటువంటి నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు. ఫిబ్రవరి 2న రాబోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఫైల్ మీద సంతకం కూడా పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. సో దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నటువంటి ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరబోతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.